ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థనలోకి వెళ్ళచ్చు. మహాగణుడు, మహోన్నతుడ, జీవాధిపతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీ లేఖన భాగం నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యము ధ్యానం చేసుకుంటుండగా నన్ను నీ సులువు చోటు మార్గపరిచినప్పుడు సంఘానికి కావాల్సిన వర్తమానం దయచేయమని యేసునామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యాంశము, నీ పరుగు నీ ప్రతిఫలం. నీ పరుగును బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. అథ్లెటిక్స్ బాగా తెలుస్తుంది. రన్నింగ్ రేస్లో మనం పరిగెట్టిన దాన్ని బట్టి మనము ప్రతిఫలం పొందుకుంటాం, బహుమానం పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 6 సందర్భాలు చూద్దాం. జాగ్రత్తగా ఆలోచించండి. రిఫరెన్స్ నేనే చదువుతాను, లేదంటే ఎవరు స్పష్టంగా చదవాలి, ఒకరు చదవండి. 6 సందర్భాలు చూద్దాం. 6 విషయాల వైపు పరిగెట్టారు, దానికి తగిన రీతిగా ప్రతిఫలం పొందుకున్నారు. నీవు, నేను, మనము ఏ రీతిగా ఉన్నామని ఒకసారి ప్రశ్నించుకుందాం. 6 విషయాలు తెలియచేస్తాం. ఈ 6లో ఎవరొకరు ఏదో ఒక సందర్భంలోకి వస్తారు. కాబట్టి జాగ్రత్తగా వాక్యము ఆలకించండి. మొదటిగా రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమాలి 2 సంచులలో 4 మణుల వెండి కట్టి 2 దుస్తుల బట్టల నుంచి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం. మొదటి సందర్భం ఏమిటంటే, గెహాజీ ధనము వెంట పరిగెట్టాడు. జాగ్రత్తగా ఆలోచించిన మాట చూడవద్దు, ఎవరితో మాట్లాడవద్దు. గెహాజీ ధనము వెంట పరిగెట్టాడు, దానికి ప్రతిఫలం కూడా వచ్చింది. ఇక్కడ గెహాజీ ఎలీషా శిష్యుడు. ఎలీషా దగ్గరికి ఒక అధికారి వస్తాడు. వచ్చి, అయ్యా ప్రవక్త, దైవజనుడా, నేను కుష్ఠరోగముతో బాధపడుతున్నాను, నీవు నన్ను నయము చెయ్యి అని ఆ నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి అడుగుతాడు. నేను ఒక అధికారిని, నీకు ఎంత ధనము కావాలంటే అంత ధనం ఇస్తాను, నా దగ్గర సిరి సంపదలు ఉన్నాయి, నీవు కోరుకున్నది తీసుకుని నాకున్న కుష్ఠను తీసివేయమని నయమాను ఎలీషాను అడుగుతాడు. అయితే ఎలీషా మరి దైవజనుడు, దేవుని ప్రవక్త. ఎలీషా నయమాను ఇచ్చిన ఆఫర్ని తిరస్కరిస్తాడు. మనకు అర్థమైన భాషలో చెప్పుకోవాలంటే, తను ఇచ్చిన వెండిని కానీ దుస్తులను, బంగారును తిరస్కరించి, నీవు అక్కడికి వెళ్ళి ములుగు, నీవు స్వస్థత పొందుతావని ఎలీషా నయమానుకు తెలియచేస్తాడు. అయితే ఎలీషా శిష్యుడు గెహాజీ ఏం చేస్తాడంటే, ఏమనుకుంటాడంటే, ఏంటి నా ప్రవక్త ఇంత తింగరోడేది, ఇంత అమాయకుడేది, ఈ అధికారి వచ్చి ధనం ఇస్తానంటే, వెండి ఇస్తానంటే, బంగారం ఇస్తానంటే, దుస్తులు ఇస్తానంటే వద్దంటున్నాడు, ఎంత బుర్ర తక్కువ వాడు ఎవరైనా ఉంటాడని అనుకుని ఏం చేశారంటే, ఈ యొక్క గెహాజీ ఏం చేశారంటే, ఆ యొక్క కుష్ఠ రోగము కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ప్రవక్త, నా యజమాని అలా అంటాడు, మీరు దాన్ని ఏం కన్సర్న్ చేయకండి, దాన్ని ఏం పట్టించుకోకండి, ఆ యొక్క ధనము, వెండి, దుస్తులు నాకు ఇవ్వండి అని ఏం చేస్తారంటే ఆ నయమానుని గెహాజీ అడుగుతాడు. ఆ నయమాను ఏం చేస్తారంటే గెహాజీకి, ఇక్కడ మనము చదువుకున్న రీతిగా 23వ వచనంలో ఆ వెండిని, దుస్తులను ఏం చేస్తారంటే నయమాను గెహాజీకి ఇస్తాడు. ఈ గెహాజీ ఎవరు?
ఎలీషా దగ్గర శిష్యుడు, అంటే ఒక ప్రవక్త దగ్గర, ఒక దైవజనుడి దగ్గర ఉంటున్న శిష్యుడు, అంటే దేవుని బిడ్డ. దేవుని బిడ్డ దేని వెంట పరిగెట్టాడు? ధనము వెంట. ఆ యొక్క లోకానికి సంబంధించిన వెండి బంగారములు దుస్తులు వెంట పరిగెట్టాడు. దేని వైపు పరిగెట్టాలి అసలు? ఒక శిష్యుడు, ఒక దైవజనుడు శిష్యుడు అంటే దైవజనుడు ఏ మార్గంలో వెళ్తున్నాడో ఆ మార్గంలో వెళ్ళాలి. యేసు ప్రభువు నేనే మార్గము సత్యము అన్నారు. కానీ ఆ మార్గంలో ప్రయాణం చేయము. కానీ మనము గెహాజీ వలె ఏం చేస్తున్నామంటే ధనము వెంట, ఈ లోక సిరి సంపదల వెంట పరిగెట్టాడు గెహాజీ. అయితే అది దేవునికి తెలుస్తుంది, అదే రీతిగా ప్రవక్తకు కూడా దేవుడు బయలుపరిచాడు. దానికి వచ్చిన పర్యవసానం ఏమిటంటే చూడండి, అదే అధ్యాయము 27 చూడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును. చూడండి, ఎలీషా దగ్గరికి, ఒక దైవజనుడి దగ్గరికి నయమాను కుష్టు రోగంతో వచ్చాడు. వచ్చి ఆ దైవజనుడికి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటంటే, నా దగ్గర ఉన్న బంగారము వెండి నీకు ఇస్తాను, నాకున్న కుష్టును తీసివేయమన్నాడు. అయితే దైవజనుడు ఏం చెప్పాడంటే, ఇవి ఆ కోనేటిలోకి వెళ్ళి ములుగు అన్నాడు. కానీ దైవజనుడి దగ్గర, ప్రవక్త దగ్గర ఉన్న శిష్యుడు ఆ బంగారానికి వెండికి ఆశపడ్డాడు. ఆశపడినప్పుడు ఏం జరిగిందంటే, ఆశపడి ఆ యొక్క ధనాన్ని తీసుకున్నాడు. ధనముతో పాటు ఏం సంపాదించుకున్నాడు? కుష్టుని సంపాదించుకున్నాడు. గెహాజీ ధనము వెంట పరిగెట్టాడు, కుష్టు రోగాన్ని సంపాదించుకున్నాడు. మొదటి సందర్భము, మొదటి వ్యక్తి ఎవరంటే గెహాజీ. గెహాజీ లోక సిరి సంపదల వైపు పరిగెట్టాడు, కుష్టు రోగాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజు ఈ యొక్క 365 రోజులు 2023 సంవత్సరం నీవు దేవుని వైపు పరిగెట్టావు. దేవుని వైపు పరిగెట్టావా? లోకము వైపు పరిగెట్టావా? మొదటిగా గెహాజీ యొక్క ధనము వెంట పరిగెట్టాడు, కుష్టుని సంపాదించుకున్నాడు. రెండో సందర్భం చూద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. బహుమానము పొందవలని బిలాము నడిచిన త్రోవలో ఆదురతగా పరిగెత్తి. యోధా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ బిలాము గురించి రాయబడి ఉంది. అయ్యో అయ్యో వారికి శ్రమ, వారి కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి. చాలా. ఇక్కడ రెండవ సందర్భము బిలాము. బిలాము బహుమానము వెంట పరిగెట్టాడు. గెహాజీ ధనము వెంట పరిగెట్టాడు, కుష్టు సంపాదించుకున్నాడు. ఇక్కడ బిలాము మనము చూసినట్లయితే బహుమానము వెంట పరిగెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించమని ఒక రాజు, బాలాకు రాజు బిలాము దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ దైవజనుడు చాలా తెలివైనవాడు. బిలాము ఏమన్నాడంటే, నా దేవుణ్ణి అడిగి చెబుతానన్నాడు. యవనస్తులు ఎవరైనా ఒకరు వచ్చి ఎవరు కూర్చున్నాం. ఇశ్రాయేలు ప్రజలు శపించమని బాలాకు ఏం చేస్తారంటే బిలాము దగ్గరికి వస్తాడు. ఈ దైవజనుడు ఏమని అంటాడంటే, నీవు నా దగ్గరికి వచ్చావు మంచిదే, కానీ నేను దేవుణ్ణి అడిగి చెబుతానంటాడు. కానీ హృదయంలో ఉన్నది ఏమున్నదో దేవునికి తెలుసు. ఈ యొక్క బిలాము హృదయంలో ఏమున్నదంటే, నేను అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన ఉంది. ఎలీషాకి నయమాను ఎలాగైతే ఆఫర్ చేశాడో ఆ ధనము వెండి, ఇక్కడ బాలాకు కూడా
బిలాముకి ఆఫర్ చేస్తాడు. చక్కటి వెండినిస్తాను, చక్కటి బహుమానాన్ని ఇస్తానని ఆఫర్ చేస్తాడు. ధనమునకు ఇటువంటి సిరి సంపదలకు పడని వ్యక్తి ఎవరు ఉండరు. అయితే బాలాకు ఇచ్చిన ఆఫరు నచ్చింది కానీ దేవునికి భయపడ్డాడు. భయపడి నేను దేవుణ్ణి అడుగుతాను అంటూనే హృదయంలో ఏమనుకున్నాడంటే వీరు చక్కటి ఆఫర్ ఇచ్చారని అనుకున్నాడు, కానీ ఎవరికి చెప్పలేదు. పైకి దేవుణ్ణి అడుగుతాడు. దేవుడు ఏమంటాడంటే, దేవుడికి మన హృదయం ఎటువంటిదో తెలుసు కదా. పైకి నోటితో ప్రార్థన చేస్తాం, ఏమంటాం? అయ్యా పలానా వారిని దీవించు, ఆశీర్వదించు అంటాం. కానీ నా హృదయంలో ఏముంటది? వాళ్ళని తిట్టుకుంటాను, వాళ్ళని ఏమనుకుంటాం? వాళ్ళ మీద అసూయ ఉంటుంది, వాళ్ళు నశించుకోవాలనుకుంటాం. కానీ సన్నిధికి వచ్చిన తర్వాత అందరి ముందు ఏం చేస్తాం? వాళ్ళని దీవించుకోవడం అంటాం. కానీ హృదయంలో ఏమనుకుంటది? వాళ్ళకి ఏమీ లేకుండా ఉంటే బాగుండు అనుకుంటుంది. ఈ హృదయంలో ఉన్న ఆలోచన ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుసు. అలాగే బిలాము హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. ఏమైంది? బిలాము ఆ ధనము కావాలని ఆశించాడు. ఆశించినప్పుడు అది దేవునికి తెలిసింది. ఆ మాట రాయబడి ఉంటుంది చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధమై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడి ఉండిరి. చాలు. ఈ బిలాము ఆ బాలాకు మనుషులకి ఏమని తెలియచేశారంటే, దేవునితో మాట్లాడాను, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు అని తెలియచేశాడు. కానీ ఇతను హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? ఆ యొక్క వెండి బంగారముల గురించి, బహుమానం గురించి ఆశించాడు. ఆశించినది ఎవరికి తెలిసింది? దేవాది దేవునికి తెలిసింది. తెలిసినప్పుడు దేవుని కోపము అతని మీద రగులుకుంది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకుంది. నీవు పైకి చెప్తున్నది ఒక రకంగా ఉంటుంది, హృదయంలో ఆలోచించేది ఒక రకంగా ఉంటుంది. పైకి చక్కగా ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో అంతా ద్వేషము, అసూయ కలిగి ఉంటాం. అది పాపం ఎదుటి వారికి తెలియదు. ఎంతగానో ప్రేమగా మాట్లాడుతుంది అనుకుంటారు, కానీ నీ హృదయంలో ఉన్న కపటము, ద్వేషము వారికి తెలియదు. కానీ దేవాది దేవుడైన యేసు ప్రభు వారికి, ఆ తండ్రికి సమస్తమును తెలుసు. ఇక్కడ బిలాము అతిరీతిగానే ప్రవర్తించినప్పుడు బిలాము మీద దేవుని కోపము రగులుకుంది. దేవుని కోపము రగులుకొని అతను వెళ్ళుచున్న మార్గములో దేవుని దూత అతన్ని అడ్డగించినప్పుడు అతడు ఆ యొక్క గాడిద నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయిన పిదప ఆ గాడిద మానవ స్వరముతో బిలాముతో మాట్లాడింది. చూడ మాట ఉంటుంది, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానము ప్రేమించును, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధారము మానవస్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. చూడండి, దుర్నీతి అట రాయబడి ఉందాం అక్కడ, దుర్నీతి. ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించాడట. గెహాజీ దేని వెంట పరిగెట్టాడు? ధనము వెంట పరిగెట్టాడు. ఇక్కడ బిలాము పైకి చాలా భక్తిగా నటిస్తూ దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుణ్ణి నమ్మించే రీతిగా ఉంటూ బహుమానం వెంట పరిగెట్టాడు. తనకున్న దర్శనాన్ని కోల్పోయాడు. గాడిద మానవ స్వరముతో మాట్లాడి బిలామును గద్దించింది. అప్పుడు గద్దించినప్పుడు బిలాము దాన్ని గ్రహించి దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఇక్కడ బిలాము మరి బహుమానం వెంట పరిగెత్తాడు. ఈరోజు
మనము ఈ యొక్క సంవత్సర కాలం అంతా దేని వెంట పరిగెట్టాం? మొదట గెహాజీ ధనము వెంట పరిగెట్టాడు. రెండవది బిలాము బహుమానం వెంట పరిగెట్టాడు. మూడవదిగా చూద్దాం, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరెను. మూడవదిగా సంసోను ప్రేమ వెంట పరిగెడతాడు, లోక సంబంధమైన ప్రేమ వెంట పరిగెడతాడు, దానికి తగిన ప్రతిఫలము కూడా పొందుకున్నాడు. ఈ లోకంలో ప్రేమ ఏది శాశ్వతము కాదు. యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక ఆకర్షణ చాలా భయంకరమైనది. అది నిన్ను ఆకర్షిస్తుంది, కానీ ఆ యొక్క ఊబిలోకి దిగితే నీవు నరక కోపంలోనికి వెళ్ళిపోతావు. ఈ లోక ప్రేమ మంచిది కాదు. అగాపే ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనను మనము అనుసరించాలి. ఇక్కడ సంసోను ఏం చేశారంటే, సంసోను చాలా బలవంతుడు. అయితే ఈ బలవంతుడికి ఒక బలహీనత ఉంది, అదే స్త్రీ ప్రేమ. ఆ యొక్క సంసోను ఆ యొక్క స్త్రీ ప్రేమలో పడిపోయాడు. పడిపోయినప్పుడు అయితే ఆ స్త్రీని ఎంతగానో సంసోను ప్రేమించాడు. సంసోను ఎంత బలాఢ్యుడంటే, ఒక గాడిద దవడ ఎముకతో ఇంచుమించు 1000 మందిని చంపిన వ్యక్తి. ఈ స్త్రీ అనుకుంది, ఇతని బలము ఎక్కడ ఉన్నది అని తెలుసుకోవాలని ఇతన్ని ఎంతగానో లాలించి, ఆ వచనంలో చెప్పి 16వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి దెలీలాని ఈ మహాబలము దేనిలో ఉన్నదో, నీ దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, చాలు. ఈ స్త్రీ చూడండి ఏం చేసిందంటే, ఈ సంసోను బలము దేంట్లో ఉందని సంసోను అడుగుతుంది. ఈ యొక్క స్త్రీ సంసోనుని ఎలాగైనా మరి అంతమొందించాలని ఆ ఎదుటి వ్యక్తులతో మరి ఒప్పందము కుదుర్చుకుని ఈ యొక్క సంసోనుని అడుగుతుంది, నీ బలము దేంట్లో ఉందని అడుగుతున్నప్పుడు ఈ యొక్క స్త్రీ అనేక మార్లు సంసోనుని వేధిస్తుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే శ్రేష్టమని. అదే ఇంకో మాట ఉంటుంది, గయ్యాలి అయినా, ఆ మాట ఎవరో చెప్పరా? ఆ మాట ఎవరో చెప్పరు అస్సలు. గుణవతి అయిన భార్య దొరుకుట ఎంతో మంచి. గయ్యాలైన భార్య దగ్గర ఉండకంటే మిద్ది మీద ఉండడం మంచిదని సామెతలో రాయబడి ఉంటుంది. మన సన్నిధులు ఎవరు అలా లేరు, అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అయితే ఈ సంసోనుని ఆ స్త్రీ ఎంతగానో వేధిస్తుంది. వేధించగా ఈ సంసోను ఏం చేస్తారంటే, తన బలము ఎందులో ఉన్నదో ఆ స్త్రీకి చెప్తారు. ఆ స్త్రీకి చెప్పిన పిదప ఆ స్త్రీ ఏం చేస్తారంటే, ఆ యొక్క సంసోనుని మొత్తం అంతా తలనంతా గుండు చేయించేస్తుంది. తన బలం మొత్తం ఊడిపోతుంది. ఊడిపోయినప్పుడు తను నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తుంది, అయ్యో నేను తప్పు మార్గంలో నడుస్తున్నాను, నేను తప్పు త్రోవలో వెళ్ళిపోయినా, తప్పుడు వైపు నేను పరిగెట్టానని దేవుని పాదాల చెంతకు వచ్చి బ్రతిమలాడి దేవుని అడుగుతాడు, అయ్యా నాకు ఒక్కసారి బలమయ్యా ప్రభా, నాకు ఒక్కసారి బలమి, నేను వీళ్ళ అంతు చూస్తానని అడిగినప్పుడు దేవుడు సంసోనికి తిరిగి మరలా బలమిస్తాడు. ఆ మాట వచ్చినట్టు న్యాయాధిపతులు 16వ అధ్యాయం 30 వచ్చింది. ఒకరు స్పష్టంగా చదవండి. అని చెప్పి బలముతో వంగినప్పుడు దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శ్రమము లెక్క, జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయ్యెను. చాలు. ఇక్కడ సంసోను ఏం చేస్తాడంటే, అయ్యా నాకు ఒక్కసారి అవకాశం, నన్ను మోసం చేసిన వారిని నేను చంపేస్తానని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సంసోనికి బలం ఇస్తాడు. అక్కడ సంసోను ఏం చేస్తాడంటే, తను బలం పొందుకున్న తర్వాత ఆ యొక్క సంఖ్యల్ని ఇలాగ విదిలించి మరి చేసిన అనేక మంది అక్కడ చనిపోతారు. ఇక్కడ సంసోను స్త్రీ ప్రేమ వెంట పరిగెత్తాడు, చివరికి
మరణాన్ని సంపాదించుకున్నాడు. గెహాజీ ధనము వెంట పరిగెట్టాడు, కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. బిలాము బహుమానం వెంట పరిగెట్టాడు, దర్శనము కోల్పోయాడు. సంసోను ఒక వ్యభిచారి స్త్రీ ప్రేమ వెంట పరిగెట్టాడు, చివరికి మరణించాడు. 4వదిగా చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించునని చెప్పాను. అయితే అతడు ఒప్పగా, నా యజమానుడు తనకు కలిగిందంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమైందో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేను ఎట్లుంట ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తమ యజమాని భార్యతో అనెను. చాలు. యోసేపు జీవితం మనకి ఏం తెలియజేస్తుందంటే, యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఆమేన్. యోసేపు మరి అవకాశం వచ్చినప్పటికీ నేను దేవుని ఎదుట పాపము చేయను. నిజమే. మరి అక్కడ యజమాని భార్య యోసేపును బలవంతము చేసినప్పటికీ యోసేపు మరి ఆ పాపపు వెంట పరిగెట్టకుండా తన పవిత్రతను కాపాడుకున్నాడు. దానికి తగిన ప్రతిఫలం ఏమిటంటే ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం చదువుకున్నాం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాడు. చూడండి, 4వదిగా యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు, ఒక దేశానికి అధికారి అయ్యాడు. ఆమేన్. అప్పుడు పాపము చేసి ఉంటే అది పోయేది. దేవుని దృష్టి ఎదుట ఏమవును? నిజమే, యజమానికి తెలియకపోవచ్చు, కానీ దేవాది దేవునికి మరి మరుగైనది ఏదీ లేదు. యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు, పవిత్రత వెంట పరిగెట్టాడు, దేశానికి ఒక అధికారిగా నియమించబడ్డాడు. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించున్నాను. చూడండి, ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు. నీవు పవిత్రతను కాపాడుకున్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. అందుకనే క్రైస్తవులకి ఏమంటారు, ఇంటిలో గదిలో మనకి ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. ఆమేన్. మన గదిలో మనం ఎవరు చూడరు, మనము ఉంటాం. ఈ రోజుల్లో మనతో పాటు మనకు ఇంకొక అవయవం, ఆ అవయవమే ఇది, ఈ ఫోన్ ఉంటుంది. మన హృదయాన్ని కాపాడుకుంటూ మనకి ప్రార్థన ఉండాలి, వీధిలో మనకి సాక్ష్యం ఉండాలి. నీవు పవిత్రత వెంట పరిగెట్టినప్పుడు దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. యోసేపు అట్టి మాదిరిగానే ఏం చేశాడంటే పవిత్రతను కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. దేవుడు తగిన సమయంలో యోసేపును ఆ దేశానికి అధికారిగా నియమించాడు. 3 వ్యక్తులేమో గెహాజీ, బిలాము, సంసోను వారికి నచ్చిన రీతిగా జీవించారు. యోసేపు అయితే దేవునికి నచ్చిన రీతిగా జీవించాడు. ఒక చక్కటి మాట అంటాడు, దేవుని ఎదుట నేను ఇట్టి పాపము ఎలా చేస్తాను అంటాడు. చాలా చక్కటి మాట. నిజమే, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, యజమాని లేడు, కానీ యోసేపు ఒకటి తెలుసు, దేవుడు చూస్తున్నాడు. నేను దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకోలేని యోసేపు గ్రహించి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మరి దేవుడు అతన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. 5వదిగా చూద్దాం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం, 13వ వచనం చదవం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఇద్దరు నాగులు
మేచుండగా శిలాయువులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి పథకంతో పనివారి హతము చేసి జరిగినది మీకు తెలియచేయటకు నేను అక్కడనే తప్పించుకొని వచ్చిన్నానెను. చాలా ఇక్కడ యోబు గురించి రాయబడింది. మరి యోబు దేవుని మీద ఆధారపడిన బిడ్డ. అయితే యోబు జీవితంలో కష్టం వచ్చింది, తనకున్నదంతా పోయింది, తనకి శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, తనకి ఏదైతే ఆస్తుందో ఆస్తి అంతా పోయింది. ఒక పనివాడు వచ్చి చెప్తాడు, అయ్యా నీకున్న సర్వము పోయిందయ్యా, నేను ఒక్కడే మిగిలేను, ఆ కబురు నీకు చెప్పడానికి నేను నీ దగ్గరికి వచ్చానని మరి ఆ పనివాడు యోబుతో చెప్తాడు. యోబుకి ఏదైతే ఉందో మిగతానంతా తర్వాత చదవడం మీరు అవన్నీ పోతాయి. అయితే యోబు భార్య కూడా యోబును దూషిస్తుంది. యోబు భార్య ఏమంటుందంటే యోబును దూషిస్తూ చూడ మాట ఉంటుంది. 2వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. యోబు భార్య ఏమంటుందంటే యోబు దగ్గరికి వచ్చి, వారి పనికిమాలోడా, నీకు అంతా పోయింది, ఇంకెందుకు ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపోని భార్య అంటారు. ఇటువంటి భార్యలు లేరంటారా ఈ రోజుల్లోని? ఉన్నారు, ఎందుకు లేదు, ఉన్నారు. భర్త ఆరోగ్యం లేకపోయినా, సరైన సంపాదన లేకపోయినా, కొంచెం అటు ఇటుగా ఉన్నా దూషించే భార్యలు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ యోబు భార్య ఏమంటుందంటే నీవిక చచ్చిపో అంటుంది. యోబు అక్కడ చక్కటి సమాధానం చెప్తాడు. ఆ మాట చదవండి, 10వ వచనం. అందుకతడు, మూర్ఖురాలా, మాటలాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదాము, కీడును మనము అనుభవింపతగదానను ఈ సంగతిలో ఏ విషయమైనను యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి. తనకు ఉన్నదంతా పోయింది. భార్య కూడా పొమ్మను, నువ్వు చచ్చిపోను. నిజంగా పౌరుషంగా వ్యక్తి ఏం చేస్తాడు? భార్యను చంపేసి వీడు కూడా చచ్చిపోతాడు. కానీ ఏమన్నాడంటే యోబు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అని దేవుణ్ణి పల్లెత్తు మాట అనలేదు. ఎందుచేతనంటే దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. మాకు వివాహం అయిన కొత్తలో మేము ఒక చోటకి బయటికి వెళ్ళి వచ్చాం. వచ్చిన తర్వాత ఆశ్రమం గారు మెడలో ఒక చైను చిన్న ఏదో ఉంటే మేము వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి మా అత్తయ్య గారింటి దగ్గర. అయితే మెడలో చైన్ లేదు యాక్చువల్గా. అయితే పడిపోయింది అనుకున్నాం. నా దగ్గరికి వచ్చి కావాలి చెప్పారు అప్పట్లో, ఓన్లీ దేవుడు ఇచ్చేలా దేవుడే తీసుకున్నాను. అయితే అయిపోయింది, అన్నీ అయిపోయింది. మన్నాడు ఏమైందంటే ఏదైతే శారీ కట్టుకున్నారో అదే శారీలో ఆ యొక్క మరి పడిపోయిన అది చైన్ అందులోనే ఉండాలి. ఏదైతే మనము దేవుణ్ణి మరి స్తుతిస్తామో, ఏదైతే మనకి దేవుడు ఇచ్చాడో మరి దేవుడి చిత్తమంతా దేవుడు తీసుకుంటాడు. మనము దేవుణ్ణి దూషించకూడదు. ఇక్కడ యోబు ఏం చేశాడంటే దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుడు మేలు చేస్తాడు. ఒక్కొక్కసారి మనము ఇంకనో పుటం వేయబడడానికి మన జీవితంలో కష్టాలు వస్తాయని ఏ పాపము చేయలేదు యోబు. ఏ పాపపు మాట కూడా అనలేదు, దేవుణ్ణి దూషించలేదు. యోబు ఏంటంటే యథార్థతను కలిగి ఉన్నాడు. దానికి వచ్చిన ప్రతిఫలం ఏమిటంటే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 గంటలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి, యోబు జీవితం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే సమస్తము దేవుడే ఇచ్చాడు. మరలా కష్టం వచ్చింది, దేవుడే తీసుకున్నాడు. అయినప్పటికీ యోబు ఎక్కడ పాపం వచ్చాడు, తన నోటితో దేవుణ్ణి దూషించలేదు. దానికి వచ్చిన ప్రతిఫలం ఏమిటంటే ముందు ఏదైతే ఉన్నదో దానికి డబుల్ పోర్షన్, అంటే 2 దేవుడు యోబునకు దయచేస్తాడు. నీవు సరైన స్థితిలో ఉండి
యథార్థత వెంట నువ్వు పరిగెట్టినట్లయితే దేవుడు నీకు రెండింతల ఆశీర్వాదమును దయచేస్తాడు. 5 విషయాలు చూస్తాం, 5 వ్యక్తులను చూస్తాం. మొదటిగా గెహాజీ, బిలాము, సంసోను, యోసేపు, యోబు. 6వ వ్యక్తి గురించి చూద్దాం. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 35వ వచనం. వెంటనే అతడు లేచెను. యుద్ధలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. మరియు యోపేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని 9వ అధ్యాయము 3వ వచనం. 9వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అతడు ప్రయాణము చేయుచు దమస్కా దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు. ఇక్కడ సౌలు గురించి రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనంలో. మరి సౌలు ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వారందరినీ హింసించేవాడు, వారందరినీ ఎంతగానో బాధ పెట్టేవాడు. దేవుడు సౌలును పిలుచుకున్నాడు. సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు సౌలు ఆ మాటకు మరి ప్రతిస్పందించి, ప్రభువా నీవు ఎవరని అడిగినప్పుడు నీవు హింసిస్తున్న దేవుడును నేనేనని మరి సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు పౌలుగా మారుతాడు. అనేక ఆత్మలను సంపాదించి దేవుని కొరకు మరి ఎంతగానో ముందుండి అనేక ఆత్మల కొరకు మరి ప్రార్థన చేస్తూ అనేక మందిని సౌలు పట్టుకున్నాడు. దేవుడు సౌలును అట్రీతిగా నడిపించాడు. ఒక అన్యుణ్ణి ఎవరైతే మరి దేవుడు నమ్ముకున్న బిడ్డలను హింసిస్తున్నారో ఆ యొక్క సౌలును ఏర్పాటు చేసుకుని పౌలుగా మార్చి దేవుడు మార్గంలోనికి నడిపించాడు. నిత్య జీవం పొందుకున్నాడు. సౌలు స్థితి అట్రీతిగా ఉంది. ఈ రోజు మన స్థితి ఎట్టిరీతిగా ఉంది. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అన్యుడిగా ఉన్న నిన్ను దేవుడు రక్షించాడు. క్రిస్మస్ తెలియజేసింది కదా వాక్యం. జ్ఞానులు బహుమతి తీసుకొచ్చారు. ఈరోజు నువ్వు దేవునికి ఇచ్చే బహుమతి ఏంటంటే ఆత్మను సంపాదించి దేవుని సన్నిధికి తీసుకురావడమే నువ్వు దేవునికి ఇచ్చే బహుమతి. అట్టి మాదిరిగా మరి పౌలు అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించారు. ఈ రోజు ఈ యొక్క 6 వ్యక్తుల్లో మనము ఎట్టిరీతిగా ఉన్నాం. గెహాజీ జాగ్రత్తగా సమయం ముగిస్తాను. గెహాజీ ధనము వెంట పరిగెట్టాడు, కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. బిలాము బహుమానం వెంట పరిగెట్టాడు, దర్శనాన్ని కోల్పోయాడు. సంసోను స్త్రీ ప్రేమ వెంట పరిగెట్టాడు, మరణాన్ని రుచి చూచాడు. యోసేపు పవిత్రత వెంట పరిగెత్తాడు, సర్వాధికారి ఒక రాజ్యానికి అధికారి అయ్యాడు. యోబు యథార్థతను కలిగి ఉన్నాడు, రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. సౌలు దేవుని చేత పట్టబడ్డాడు, సత్యము వెంట వెళ్ళాడు, నిత్య జీవము పొందుకున్నాడు. ఈ రోజు మరి యొక్క 31 రాత్రి మనము దేని వెంట పరిగెడుతున్నాం. నీవు దేవుని వెంట పరిగెట్టినట్లయితే దేవుడు నిన్ను 100 ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఒక తీర్మానం చేస్తున్నాం. మరి కొన్ని నిమిషంలో మనము నూతన సంవత్సరానికి మరి వెళ్ళబోతున్నాం. అయ్యా, నేను ఈ సంవత్సర కాలంలో లోకము వైపు పరిగెట్టానయ్యా, ఇక మీదట అలా కాకుండా యోసేపు వలె నేను పవిత్రత వెంట పరిగెడతాను, యోబు వలె యథార్థతను కలిగి ఉంటాను, సౌలు వలె సత్యము వెంట పరిగెడతానని నీవు ఒక తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి నీవు చేసుకున్న తీర్మానం ప్రకారము జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు మాతో మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి నీకు స్తోత్రం.
యా ప్రభుత్వం మేము లోకము వైపు పరిగెట్టకుండా యా ప్రభుత్వని నీ వైపు మేము పరిగెట్టినట్లయితే ప్రభుత్వని మేము యా ప్రభుత్వని ఆశీర్వదించబడతామని ప్రభుత్వం నిత్య జీవం పొందుకుంటామని ప్రభుత్వని నువ్వు మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతామని నీ యొక్క లేఖన భాగంలో తెలియజేస్తాం. అటు రీతిలో మమ్మల్ని నిలబెట్టమని ఆ ప్రభుత్వని నీ వాక్యం ఎత్తబడేది ఆ ప్రభుత్వని ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఫలభద్రమైన కృప చూపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్.